ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసిక్గా డిస్క్ సమస్య అంటే ఏంటి? సో ఆ బోన్కి మధ్యలో ఈ మెత్తటి చిన్న వాటర్ బుడగలు లాంటివి అనుకోవచ్చు డిస్క్లు అనేవి. ఇప్పుడు మీరు బెండ్ అయితే మూమెంట్ అంతా అయ్యేది మనకి ఆ డిస్క్ల దగ్గర అనమాట. సో సార్ ఇప్పుడు డిస్క్ సమస్యలు అని అంటారు కదా, సో ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి? ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా? నడువు నొప్పి వచ్చిందంటే నాకు డిస్క్ ప్రాబ్లం ఉందనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. డిస్క్ అరుగుదల వేరు, స్లిప్ డిస్క్ అనే ప్రాబ్లం వేరు. అరుగుదల అంటే ఏంటంటే వయసుతో పాటు కొద్దిగా ఏదైతే మెత్తటి వాటర్ బుడగ లాంటిది ఉంటుందో అది గట్టిపడటాన్ని డిస్క్ అరుగుదల అంటారు. ఇది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అని కూడా అనకూడదు. యాక్చువల్గా మీరు ఒక 30 ఏళ్ళ వయసు వాళ్ళకి హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మనలో చాలామంది డిస్క్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అసలు నిజానికి డిస్క్ సమస్య అనేది మనం ఎప్పుడు గుర్తించాలి? డిస్క్ సమస్యలకి నడుము నొప్పికి ఏమైనా సంబంధం ఉందా? ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఎలాంటి సిచ్యువేషన్స్లలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అత్యవసరం అవుతుంది? ఇవన్నీ విషయాల గురించి కూడా తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ ఏఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలి. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, బేసిక్గా ఇప్పుడు చాలా మందిలో మనం వింటూ ఉంటాం, అంటే లైక్ వర్క్ పరంగానా లేకపోతే ఇతర ఇబ్బందుల వల్ల కొంతమంది డిస్క్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అసలు బేసిక్గా డిస్క్ సమస్య అంటే ఏంటి? ఇప్పుడు మన స్పైన్ స్ట్రక్చర్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి స్పైన్ ఒక మెయిన్ రోల్. ఇప్పుడు మన యానిమల్స్కి మనకి జంతువులకి మనకి తేడా ఏంటంటే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతాం. అలా నిలబడడానికి కావాల్సిన మెయిన్ స్ట్రక్చర్ మనకి స్పైన్ అనమాట. బట్ ఇలా నిలబడితే మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మనకి ఇప్పుడు వంగి ఏమైనా పని చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. బోన్ ఫ్లెక్సిబుల్గా ఉండదు, బోన్ గట్టిగా ఉంటుంది. సో ఆ బోన్కి మధ్యలో ఈ మెత్తటి చిన్న వాటర్ బుడగలు లాంటివి అనుకోవచ్చు డిస్క్లు అనేవి. షాక్ అబ్జార్బర్స్ అనమాట బేసికలీ. అక్కడి నుంచి మనకి స్పైన్లో ఈ మొబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ వస్తుంది. ఇప్పుడు మీరు బెండ్ అయితే మూమెంట్ అంతా అయ్యేది మనకి ఆ డిస్క్ల దగ్గర అనమాట. సో అలాగే మనకి మెడ నుంచి నడుము దాకా మొత్తం మెడ దగ్గర నుంచి వెన్నుపూస, వీపు, నడుము అన్ని చోట్ల ప్రతి ఎముకకి మధ్యలో డిస్క్లు ఉంటాయి. అలా చాలా నెంబర్ ఆఫ్ డిస్క్ 20-25 డిస్క్లు ఉంటాయి మనకి. సో ఆ డిస్క్ ఏంటంటే ఈ లోడ్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వంగిన ప్రతిసారి ఆ లోడ్ అంతా మనకి ఆ డిస్క్ మీద పడుతూ ఉంటుంది. అంటే లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బెండ్ అయినప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ రావడానికి డిస్క్ అనేవి హెల్ప్ చేస్తాయి. బట్ సిమిలర్ టు మనకి ఇప్పుడు బైక్లో కానీ కార్లో కానీ ఉండే షాక్ అబ్జార్బర్ లాగే అనమాట. సో ఏదైతే షాక్ ఉంటుందో అది తీసుకుని మన కార్లో మనకి ఎక్కువ కుదుపులు ఉండవు, ఆ షాక్ అబ్జార్బింగ్ అది తీసుకుంటుంది. సిమిలర్లో ఇప్పుడు మన కింద ఏదైనా జర్క్ వచ్చినా ఆ డిస్క్ తీసుకుని మన బాడీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రోల్ డిస్క్కి మనకి. సో సార్, ఇప్పుడు డిస్క్ సమస్యలు అని అంటారు కదా, సో ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి? ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా? డిస్క్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ వర్డ్ అయిపోయింది. నడువు నొప్పి వచ్చిందంటే నాకు డిస్క్ ప్రాబ్లం ఉందనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు డిస్క్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్, అందులో కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు డిస్క్ అరుగుదల వేరు, స్లిప్ డిస్క్ అనే ప్రాబ్లం వేరు. అరుగుదల అంటే ఏంటంటే వయసుతో పాటు కొద్దిగా ఏదైతే మెత్తటి వాటర్ బుడగ లాంటిది ఉంటుందో అది గట్టిపడటాన్ని డిస్క్ అరుగుదల అంటారు. ఇది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అని కూడా అనకూడదు. యాక్చువల్గా మీరు ఒక 30 ఏళ్ళ వయసు వాళ్ళకి నార్మల్గా రోడ్డు మీద వెళ్ళి ఒక 100 మందికి ఎంఆర్ఐలు చేశారనుకోండి, అందులో ఒక 30% మందికి కొంత డిస్క్ అరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అది వయసు పెరుగుతుంటే ఒక పార్టే తప్ప అదొక ప్రాబ్లం కాదు. డిస్క్ అరగటాన్ని ఒక ప్రాబ్లంలో చూడకూడదు, అది ఒక ఏజింగ్ ప్రాసెస్ అంతే. బట్ ఈ అరుగుదల వల్ల కొంతమందికి ఈ అరిగినది ఏదైతే డిస్క్ ఉందో అది బయటికి జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని స్లిప్ డిస్క్ అంటాం. అంటే దాని ప్లేస్ నుంచి బయటికి మిస్ప్లేస్ అవ్వడం, దానిని స్లిప్ డిస్క్ అంటాం. ఇప్పుడు ఈ డిస్క్ స్లిప్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. మొత్తం బయటకు వచ్చిందా, కొద్దిగా బయటకు వచ్చిందా, జస్ట్ బల్జ్ అయిందా, దాన్ని బట్టి వాళ్ళ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో సార్, ఇప్పుడు ఈ డిస్క్ అంటే లైక్ స్లిప్ డిస్క్ ఉంది కదా, సో దీన్ని అంటే లైక్ ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లలో మనం గుర్తుపట్టవచ్చు? అంటే కొంతమంది ఏంటి అంటే హెవీ వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు జనరల్గా పెయిన్ వచ్చిందే అనుకుంటారు తప్ప డిస్క్ స్లిప్ అయిందని అనుకోరు. సో మనం ఈ డిస్క్ స్లిప్ అయిందన్నది ఎలాంటి సిచ్యువేషన్స్లలో గుర్తించవచ్చు? నడుము నొప్పులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు యాక్చువల్గా మనకి స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. సో మీకు నడుము నొప్పి కనుక ఎప్పుడైనా బాగా పనిచేస్తే వచ్చి మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేటట్టు ఉంది, అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తుంది అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. బట్ మీ పెయిన్ కనుక కంటిన్యూస్గా ఒక 6 వారాల మించి మీకు నడుము నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది అన్నప్పుడు ఏమన్నా డిస్క్ రిలేటెడ్ సమస్య ఉండే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు డిస్క్ అరిగినప్పుడు మనకి ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే
కూర్చున్నప్పుడు మనకి డిస్క్ మీద అన్నిటికన్నా ఎక్కువ లోడ్ పడుతుంది అనమాట. నుంచోవడం, నడవటం, పరిగెత్తడం, పడుకోవడం అన్నీ కంపేర్ చేసుకుంటే సిట్టింగ్లో మ్యాక్సిమం లోడ్ అనేది పడుతుంది. సో ఎప్పుడైనా మీరు సపోర్ట్ లేకుండా కూర్చుని 10 నిమిషాలు అయ్యాక నడు నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, లేదంటే అది టైంతో పాటు ఇంకా 5 నిమిషాలకే నడు నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, మోస్ట్లీ కొద్దిగా డిస్క్ రిలేటెడ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. అది డిస్క్ అరుగుదలకు సంబంధించిన సిమ్టమ్. అదే కనుక స్లిప్ డిస్క్ అంటే అరుగుదల కాకుండా ఆ ప్లేస్ నుంచి బయటికి జరిగిపోయింది అనుకోండి, జనరల్గా ఎక్కడికి జరుగుతుంది అంటే వెనకాలే మనకి కాళ్ళకి సంబంధించిన నరాలు ఉంటాయి. నడుము ఎక్కడైతే డిస్క్ ఉంటుందో జస్ట్ దాని వెనకాలే మనకి కాళ్ళకి పోయే సయాటిక్ నరాలు ఉంటారు చూసారా, ఆ నరాలు అనేవి ఉంటాయి, అక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఇది స్లిప్ అయినప్పుడు ఆ నరాన్ని టచ్ చేయడం కానీ నొక్కడం కానీ చేస్తూ ఉంటుంది. సో స్లిప్ డిస్క్లో స్పెసిఫిక్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సయాటికా, అంటే నడుము నుంచి కాలంతా గుంజినట్టు అనిపించడం కానీ, కాలు తిమ్మిరి పట్టడం కానీ, ముద్దు బారినట్టు అనిపించడం కానీ, జాలు అంటారు. ఇలాంటి ఏదైతే నడుము నుంచి కింది దాకా లాగే ప్రాబ్లం ఏదైతే ఉందో అది టిపికల్గా మనకి స్లిప్ డిస్క్లో చూస్తూ ఉంటాం. ఇది ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఒకవేళ మన ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే అప్పుడప్పుడు రేర్గా మనకి కాళ్ళు స్పర్శ తగ్గొచ్చు. పర్టికులర్గా ఆ నరం ఎక్కడ దాకా అయితే వెళ్తుందో, అంటే పాదంలో కానీ వేళ్ళల్లో కానీ స్పర్శ తగ్గడం కానీ, లేదంటే ఇంకొన్ని కేసెస్లో బలం తగ్గడం, అంటే పాదం పైకి కిందికి కదపలేకపోవడం, ఇది కూడా ఈ స్లిప్ డిస్క్లో ఒక రకమైన సిమ్టమ్ అనమాట. ఇది కాకుండా ఇంకొకటి కొంచెం జనాలకి తెలియాల్సింది ఏంటంటే యూరిన్కి మోషన్కి సంబంధించిన నరాలు కూడా మనకి ఈ నడుములో ఈ డిస్క్ ప్రాబ్లం దగ్గరే ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ కేసెస్లో అంటే ఈ కాలు స్పర్శ తగ్గుతున్నా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి యూరిన్లో కానీ మోషన్లో కానీ కంట్రోల్లో ఇబ్బంది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఛాన్సెస్ చాలా తక్కువ, వాటికి భయపడిన అవసరం లేదు. కానీ వాటిని మనం మైండ్లో ఉంచుకుని అలాంటి ప్రాబ్లం వస్తే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా మనం డాక్టర్కి చూపించుకోవాల్సి ఉంటుంది. సో సార్ చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు నడుము నొప్పి డిఫరెంట్, డిస్క్ సమస్యలు డిఫరెంట్. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇవి రెండు సేమే, అంటే డిస్క్ ప్రాబ్లం అంటే మనం అంత ఈజీగా గుర్తుపట్టలేం. నడుము నొప్పి అంటే పెయిన్ వచ్చినప్పుడు వర్క్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది అని అనుకుంటారు. సో బేసికలీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ దిస్ బ్యాక్ పెయిన్? మన బ్యాక్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎంత కామన్ అంటే ఇప్పుడు మనకి జలుబు తర్వాత వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంలో బ్యాక్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. అండ్ వర్క్కి వెళ్ళలేకపోవడానికి హైయెస్ట్ రీజన్స్ వచ్చేసి త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ బ్యాక్ పెయిన్. నడుము నొప్పుల వల్లే వాళ్ళ లాస్ ఆఫ్ వర్క్ ఇది అనేది ఉంటుంది. సో అంత కామన్ ఉన్నప్పుడు అన్నిటికీ జనరల్గా ఒకే రీజన్ ఉండదు. ఇప్పుడు నడుము నొప్పి అన్నిటికీ ఒకటే రీజన్ పెట్టుకోవడం కష్టం. మనకి స్పైన్ అనేది చాలా చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు జాయింట్స్ మోకాలంటేనే జాయింట్ అనుకుంటాం, మన స్పైన్లో కూడా చాలా జాయింట్స్ ఉంటాయి. బోన్కి మధ్యలో అటు ఇటు ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి, పక్కనే కండరాలు ఉంటాయి, పారాస్పైనల్ మజిల్స్ అంటాము, లెగమెంట్స్ ఉంటాయి, అంటే బోన్ని మన ఇంకో బోన్ని జాయిన్ చేసే లెగమెంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ ఏమో మనకి బోనుని డిస్క్ ఉంటుంది, మధ్యలో నరాలు ఉంటాయి. ఈ అన్ని స్ట్రక్చర్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి బయటపడే సిమ్టమ్ అనేది నొప్పే, నడుము నొప్పితోనే వస్తారు. సో అది గుర్తించడం అనేది ఇంపార్టెంట్, ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు యూజువల్గా మనం అనుకున్నట్టు డిస్క్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ముందుకు వంగి చేసే పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. అలాగే వెనకాల జాయింట్లో ఇబ్బంది అనుకోండి, వెనక్కి వంగే పనుల్లో ఇబ్బంది పడతారు. సో ముందుకు వంగి బరువులు లేపడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే డిస్క్ రిలేటెడ్ సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి అదే అవ్వాలని ఉండదు, బట్ ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. అదొకటి. రెండు, మనం చెప్పినట్టు కాలు లాగే కిందకి వెళ్ళే సిమ్టమ్స్ జనరల్గా నడుములోంచి డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చే ఛాన్సెస్. ఇవి కాకుండా మనకి నడుము అరగచ్చు. నడుము అరగటం అంటే జాయింట్లు అరగచ్చు. ఇప్పుడు మోకాలు అరిగినట్టే నడుములో కూడా జాయింట్లు అరుగుతాయి. అరిగినప్పుడు దానివల్ల కూడా మనకి నరం ఒత్తుకుని సిమిలర్గా కాలు లాగటం కానీ ఇలాంటివి రావచ్చు. అది యూజువల్గా పెద్ద వయసులో వస్తుంది, దాన్ని స్టినోసిస్ అంటాము. యూజువల్గా 60 దాటాక, ఈ మధ్యన కొంచెం 50, 60 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక రకమైన మేజర్ కామన్ ప్రాబ్లం అనమాట. ఇది కాకుండా డిస్క్ డీజెనరేషన్ చెప్పినట్టు జస్ట్ అరుగుదల, అంటే స్లిప్ అవ్వకుండా జస్ట్ అరుగుదల వల్ల కూడా మనకి ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి రావటం అనేది ఉండొచ్చు. ఇది కాకుండా నరం లోపలే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా వెరీ కామన్లీ మనం స్పైన్లో ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తుంటాం. టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్ మన ఛాతీదే అనుకుంటాం, క్షయవ్యాధి. అది స్పైన్లో కూడా చాలా కామన్. స్పైన్లో కూడా మనకి టీబీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే రెస్ట్లో ఉన్నా కూడా, పడుకున్నా కానీ నొప్పులు ఉంటాయి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం రావటం, ఇవన్నిటితో పాటు నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, జనరల్గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కాకుండా మనకి కొన్ని రకాల ట్యూమర్లు ఉంటాయి. పర్టికులర్గా బాడీలో ఎక్కడ మనకి క్యాన్సర్ ఉన్నా స్ప్రెడ్ అయ్యే మోస్ట్ కామన్ బోన్ మళ్ళీ స్పైనే. ఓకే, మనకి అలాంటి ఏదైనా హిస్టరీ ఉందనుకోండి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి నడుము నొప్పి ఉందనుకోండి, సో అది కూడా మనకి మైండ్లో ఉండాలి. అదేమన్నా ఇది అగైన్ దీనికి కూడా మనకి బరువు తగ్గేది, ఆకలి తగ్గడం,
దాంతోపాటు ఈ నొప్పులతో ఉన్నప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా ఇప్పుడు జనరల్గా దెబ్బలు తగిలిన తర్వాత నొప్పులు వచ్చినాయి అనుకోండి, కొద్దిగా ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వేరియస్ రీజన్స్ అనమాట. స్పైన్లో ప్రాబ్లం అంతా మనకి డిస్క్తో అట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో డిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ కామన్ అనమాట. కామన్ థింగ్. సో సార్ ఇప్పుడు అంటే నార్మల్గా మనం ఇంతకు ముందు చూసుకుంటే లైక్ పెద్దవాళ్ళలో, వయసు పైబడిన వాళ్ళలో మీరు ఇందాక అన్నట్టు వయసు పెరుగుతున్న కొద్దీ డిస్క్ అనేది అరిగిపోతూ వస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది మెయిన్గా? సో యూజువల్గా ఇప్పుడు 2 స్పెక్ట్రమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ప్రాబ్లమ్స్ మేజర్గా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది 2 స్పెక్ట్రమ్స్ ఉంటాయి. ఒకటి డిస్క్, స్లిప్ డిస్క్ అనేది జనరల్గా 3rd డికేడ్, అంటే 20 to 30 ఏజ్లో, ఆర్ 30 to 40. ఇంతకుముందు 30 to 40లో వచ్చేది, ఇప్పుడు 20 to 30 ఆ ఏజ్లో ఎక్కువ కామన్గా వస్తున్నాయి. రెండో ప్రాబ్లం వచ్చేసి నడుము అరుగుదల. అది ఇంతకుముందు 60 to 70 మధ్యలో వచ్చేది, ఇప్పుడు 50 to 60కి వచ్చింది. అంటే ఒక షిఫ్ట్ చూసాం మనం, ఒక 10 ఏళ్ళు తొందరగా వస్తున్నాయి ప్రాబ్లమ్స్. దానికి మేజర్ రీజన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజెసే. అప్పుడు మన ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్కి మన యాక్టివిటీ లెవెల్స్కి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మన మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ మన అన్ని కూర్చుని చేసే జాబ్సే ఉన్నాయి. సో దానివల్ల నేను చెప్పినట్టు కూర్చుంటే మనకి డిస్క్ మీద లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది మన ఓవరాల్ అన్ని యాక్టివిటీస్తో కంపేర్ చేస్తే. సో ఎంత కూర్చుంటే అంత అది వయసుతో పాటు అరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లైఫ్ స్టైల్ షిఫ్ట్ వల్ల, డైటరీ చేంజెస్ వల్ల, మన యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్సైజెస్ కానీ అప్పుడు ఈవెన్ ఫుడ్కి కూడా ఎక్కువ నడిచి తిరిగి చేసుకునేవారు. ఇప్పుడు హార్డ్లీ వాళ్ళతో కంపేర్ చేస్తే మన యాక్టివిటీ లెవెల్స్ ఆర్ హార్డ్లీ ఎనీథింగ్. ఏముంది సార్, ఇప్పుడు అంటే ఏది కావాలన్నా ఆన్లైన్ డెలివరీస్ కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఈ డ్రమాటిక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసేటప్పటికి మనకి ఈ అరుగుదల అనేది కొంచెం ఎక్కువైపోయి ఒక 10 ఏళ్ళు ఆల్మోస్ట్ ఎర్లీగా మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో సార్ ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అగైన్ ఇప్పుడు మళ్ళీ డిస్క్ ప్రాబ్లంలు అనగానే అందరూ ఆపరేషన్లని భయపడుతూ ఉంటారు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, నేను చెప్పినట్టు డిస్క్ అరుగుదల అనేది అందరికీ కామన్గా ఉండేది. దానికి మనకి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెసే. కొద్దిగా ఎక్సర్సైజెస్ అవి ఇన్కార్పొరేట్ చేసుకుని కూర్చునే పద్ధతి మంచిగా చూసుకుంటే జనరల్గా సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్లిప్ డిస్క్, ఇప్పుడు డిస్క్ జరిగిపోయింది, అలాంటి వాళ్ళకి ఏంటి సొల్యూషన్స్ అంటే, అగైన్ ఇప్పుడు ఒక 100 మందికి మనకి ఇలా స్లిప్ డిస్క్లు ఉంటే ఒక 80 నుంచి 85% మందికి అగైన్ కొన్ని రోజులు మెడికేషన్స్, కొంచెం ఫిజియోథెరపీ లాంటి థెరపీస్ అండ్ బాడీకి కొద్దిగా టైం ఇవ్వటం. సో బాడీ ఎంత ప్రాబ్లంలో అయినా సెట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది బాడీకి. ఫస్ట్ ఒక 6 వారాల నుంచి 2 నెలలు బాడీకి ఆ టైం ఇవ్వాలి. ఈలోగా మనకి నొప్పి తగ్గించుకోవడానికి మందులు కానీ ఫిజియోథెరపీ కానీ. సో 80 to 85% మందికి వీటితో మందులతో పెయిన్ మేనేజ్ చేసుకుని బాడీకి టైం ఇచ్చినప్పుడు 6 వారాల నుంచి 2 నెలల్లో ఆ నొప్పులు తగ్గిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళకి నొప్పి బాగా ఎక్కువ ఉండి ఈ ఫిజియో మెడిసిన్స్తో తగ్గట్లేదు అన్నప్పుడు నడుము దగ్గర ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాము. అంటే మన ప్రెగ్నెన్సీలో ఇచ్చే ఇంజెక్షన్స్ కాకుండా పర్టికులర్గా మనకి ఎక్కడైతే డిస్క్ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్లేస్లో ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. వాటితో కూడా ఆ 80-85 కాకుండా మిగతా వాళ్ళలో 5-10% మందికి ఇంజెక్షన్స్తో మంచి రిలీఫ్ ఉంటుంది. అవసరం ఉంటే రిపీట్ చేస్తూ ఉంటాము. అండ్ 90 to 95% మందికి ఈ 2 మొడాలిటీస్తో తగ్గిపోతుంటాయి. ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వట్లేదు అంటే 2 నెలలు మించినా మనకి ఇంకా పెయిన్స్ ఉన్నాయి, లేదంటే ఏదైనా డ్యామేజ్ అవుతుంది. నరం డ్యామేజ్ అంటే మనకి స్పర్శ తగ్గడం కానీ, బలం తగ్గడం కానీ, రేర్గా యూరిన్లో కానీ మోషన్లో కానీ ఇబ్బంది, ఇవేమన్నా ఉంటే మాత్రం మనకి ఆపరేషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. సో సర్జరీలో ఏంటంటే ఏదైతే బయటికి జరిగిపోయిన పార్ట్ ఉంటుందో అది తీసేస్తారు. డిస్క్ స్లిప్ అంటే ఇప్పుడు లోపల ఎంత డిస్క్ ఉంటుందో అందులో హార్డ్లీ ఒక 5% నుంచి 10% మాత్రమే బయటకు వస్తుంది. సో డిస్క్ అంతా తీసేస్తారా, తర్వాత డిస్క్ లేకపోతే ఎలాగా అనేది కూడా ఉంటుంది. సో ఒక హార్డ్లీ 5-10% పార్టే మనకి బయటకు వస్తుంది. బయటే వచ్చేసిన తర్వాత దాని రోల్ ఉండదు, అది మళ్ళీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. బయట ఉన్నంతకాలం మనకి ఇబ్బంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతున్నప్పుడు తీసేసుకోవడమే బెస్ట్ సొల్యూషన్. మీరు అన్నట్టు ఫిజియోథెరపీ కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి కానీ ఫిజియోథెరపీ అన్నది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? సో ఇప్పుడు ఫిజియోథెరపీని కూడా 2 రకాలుగా చూడాలి మనం. ఒకటి నొప్పి తగ్గించడానికి, 2 ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండటానికి. ఓకే, ఎప్పుడైనా బాగా నొప్పిలో ఉన్నప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీ దగ్గర మనకి కొన్ని మెషిన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ, టెన్స్ ఇలాంటి కొన్ని మెషిన్స్ ఉంటాయి. అవి పెట్టినప్పుడు ఏంటంటే కొద్దిగా మజిల్ రిలాక్స్ చేసేది, ఆ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడం ఇది అవుతుంది. సో నొప్పులు తగ్గుతాయి. సో మీకు ఆ నొప్పులు తగ్గించడానికి హెల్ప్ చేసే ఒక మొడాలిటీ అనమాట ఫిజియోథెరపీ. ఎప్పుడైనా బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక వారం 10 రోజులు అవి చేయించుకుంటే నొప్పులు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్గా ఇవి మజిల్ కానీ బోన్ రిలేటెడ్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా
పనిచేస్తాయి. డిస్కుల్లో కూడా మనం ట్రై చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా రెండోది ఏంటంటే ఎక్సర్సైజెస్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి వీటిలో మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి, ఇంజెక్షన్ చేసుకున్నా, సర్జరీ చేసుకున్నా కానీ తర్వాత మీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ కూడా మీరు హెల్తీగా ఉంచాలి. దానికి మెయిన్ రోల్ అగైన్ ఎక్సర్సైజెస్. ఫిజియోథెరపీ అంటే థెరపీ అనగా మెషిన్తో చేసే థెరపీ కాకుండా నడుముకి సంబంధించిన మజిల్స్, పర్టికులర్గా కోర్ అంటాం, అంటే మన అబ్డామెన్కి బ్యాక్కి 2 సైడ్ల నుంచి స్ట్రాంగ్గా ఉంటే స్పైన్ మీద పడే లోడ్ అనేది తగ్గుతుంది. సో మజిల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ఆ డిస్క్ అరుగుదల అనేది అంత తగ్గుతుంది. ఆల్రెడీ అరుగుతున్న డిస్క్ కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఈ మజిల్ కనుక బాగా స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం చూసుకోగలుగుతాం. సో ఆ విధంగా ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఈజ్ వన్ వెరీ కీ కాంపోనెంట్ అనమాట మనకి ఏ స్పైన్ ప్రాబ్లమ్స్లో అయినా కానీ. థెరపీ, మెషిన్తో చేసే థెరపీ మాత్రం నొప్పి ఎప్పుడైనా బాగా ఎక్కువ ఉన్నప్పుడే హెల్ప్ చేసే మొడాలిటీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.